ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయు తెలుగు బ్లాగ్స్. ఇప్పుడు మనము షిరిడీలో ఉన్న ఓల్డ్ షిరిడి అంటే హెరిటేజ్ విలేజ్ అనమాట. ఇప్పుడు షిరిడి అనగానే అందరూ షిరిడి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటారు. కానీ ఈ ప్లేస్కి కొంచెం సేపు వస్తే మనము కొంచెం పీస్ఫుల్గా టైంని స్పెండ్ చేస్తూ చిన్న పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే మనకి సాయిబాబా ఆనాటి కాలంలో ఎలా జీవించారో మనకి ఇక్కడ ఉన్న చిత్రాలు క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. అంటే సాయిబాబా ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఉండేవాళ్ళు మనుషులు, అలాగే అక్కడ ఉన్న నిలయాలు అంటే ఇల్లు, వాతావరణము, వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు, అక్కడ మళ్ళా ప్రవచనాలు ఎలా జరిగేటి అనేది అక్కడ మనకి ఒక లైన్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా మనం ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఫస్ట్ ఫోటోషూట్కి అలా కొన్ని అయితే పెట్టారు. ఇక్కడ మేము కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట. మాతో ఉన్న వాళ్ళు కొంతమంది ముందే తిరిగేసి వచ్చే వరకు మేము ఇక్కడే ఉన్నాము. అంత బాగుంది ప్లేస్. కానీ ఇది మార్నింగ్ కన్నా ఆఫ్టర్నూన్ కన్నా ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇక మేము వచ్చేసి థర్డ్ టైం వచ్చాము. ఇంతకుముందు మేము 2 టైమ్స్ వచ్చాము కదా, ఇవేం లేకుండే. కానీ ఇప్పుడు కొత్తగా అయితే ఇవన్నీ పెట్టారనుకుంటా. అందుకే ఇవన్నీ ఇంకా ఫోటోషూట్కి ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి. ఇంకా మనకి ఈ హెరిటేజ్ విలేజ్ అనేది సాయిబాబా షిరిడి నుంచి అయితే మనకు ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాము. పెద్ద దూరం అయితే కాదు. ఇంకా మనము రూమ్స్ ఉంటాయి కదా సాయి ఆశ్రమము, అక్కడి నుంచి మనకి ఒక 10 మినిట్స్లో అయితే వచ్చేస్తాము. పక్కనే ఉంటుంది ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇందులో నుంచి వెళ్తే మనకి ఇంకా సాయిబాబా ఆనాటి మధుర స్మృతులన్నీ ఇందులో మనం చూడొచ్చు. ఇంకా మనకి టికెట్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేసి పడుతుంది ఒకరికి. అంటే 150 అంటే మనం మెయిన్ లోపలికి రావడానికి మాత్రమే 150. ఇంకా ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఇంకా ఏమైనా మనము అక్కడ ఒకటి ట్రైన్ ఉంటుంది పైన, అది తిరగాలంటే మాత్రం దానికి మళ్ళీ ఛార్జెస్ చేయాలి. ఇంకా మేము అలాంటి అయితే ఏం ఆడలేము. ఇంకా లోపలికి వచ్చినాక చూసారు కదా, మనకి ఆనాటి కాలంలో సాయిబాబా విలేజ్లో ఎలా అయితే ఉండేవాళ్ళో మనకి ఇక్కడ ఈ బొమ్మల ద్వారా ఈజీగా తెలుస్తుంది. ఒకళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇవి చూడగానే క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షిరిడి వస్తే ఈ ప్లేస్ని మాత్రం కంపల్సరీ విజిట్ అయితే చేయండి, అస్సలు మిస్ చేయకండి. ఇక్కడికి మీరు ఎప్పుడైనా వచ్చుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో అయితే చూసేయండి. ఇంకా ఇక్కడ లోపల అయితే చిన్న చిన్న పప్పీస్ అయితే ఉన్నాయి. ఒక 4-5 ఉన్నాయి. ఇంకా మా బిట్టుగాడు అయితే వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ వీడైతే దాన్ని అస్సలు వదలలేడు. పట్టుకొని ఉరుకుతూనే ఉన్నాడు. దాన్ని అయితే ఎలా పట్టుకున్నాడంటే ఏం చేసేస్తాడా దాన్ని అని మాకు భయం వేసింది. ఇంకా ఇక్కడ గుర్రం ఉంది కదా, ఈ గుర్రం కూడా ఇక్కడ ఎక్కడానికి ఛార్జెస్ అయితే తీసుకుంటారు. అలాగే ఇక్కడ పైన ట్రైన్ తిరుగుతూ ఉంటుంది. అవి కనిపిస్తున్నాయి పైన పట్టాల్లాగా, వాటి మీద అయితే ఒక ట్రైన్ తిప్పుతారు. ఇంకా ఒంటె కూడా ఉంది. ఇంకా వీటికైతే ఛార్జెస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మా ఊరు చూసారు కదా, ఆ కుక్క పిల్లని అయితే ఆ పట్టుకునే తీరు చూడండి. ఇంటికి తీసుకెళ్ళిపోదాం అన్నట్టు అయితే దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు.
కానీ పాపం అనిపిస్తుంది, అది ఎంత ఇబ్బంది పడుతుందో వాడు పట్టుకుంటుంటే. ఇంకా మా ఆయనకు చెప్తే ఇక ఎల్లకొల వాళ్ళిద్దరిని విడదీసేసి ఇంకా అక్కడ పెట్టిపిచ్చేసామన్నమాట. ఇంకా అది మంచి చెట్టు నీడకున్నదాన్ని కిందకి తీసుకొని వచ్చేసాడనమాట వీడు పట్టుకొని. ఇంకా ఇక గుర్రం మీద మా చిన్నోడు కూడా ఎక్కాడు. అక్కడ గుర్రం అబ్బాయితోటి మాట్లాడుతూ ఉన్నారు అలా కూర్చొని కొంతసేపు. కానీ నేను మాత్రం ఒంటి దగ్గర కూర్చున్నాను. ఆ ఒంటి దగ్గర కూర్చొని ఒంటితో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ మనకి చాయ్, మ్యాగీ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి, కానీ పెద్దగా ఏం బాగోవు. ఇక్కడ ఒంటె కనిపిస్తుంది కదా, ఈ ఒంటె దగ్గర అయితే కూర్చున్నాను నేను. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళామనుకో ఇట్లా నీడలాగా బాగుంటుంది ఇక్కడ, కొంచెం రిలాక్స్గా. ఇక్కడ ఏంటంటే మనకి మ్యాజిక్ షో అనమాట. ఇక్కడ మ్యాజిక్ షో చేసినాక ఎవరికి ఎంత తోచినట్టు ఇస్తే తీసుకుంటాడు ఆయన. ఇక్కడ కొంచెం సేపు మ్యాజిక్ జరిగినంతసేపు నవ్వుకున్నాము, మేము అందరం కలిసి కూర్చున్నాము ఇక్కడ. ఇక్కడ మా బబ్లుగాడు వెళ్తాడు ఇప్పుడు మ్యాజిక్ షో. వాడికి ఒక కచ్చిప్ ఇస్తాడు ఫస్ట్. ఆ కచ్చిప్ ఎలా చిరిగిపోయి వస్తుందో చూడండి వాడి చేతిలోకి. ये शोरूम जाएगा असल जी, नया बन के आई। बोलो रुमाल आपको फैशन वाला चाहिए या बगैर फैशन? ఏం బాల్సరా निकाल के जरा बताओ सबको, रुमाल है जो फैशन वाला ही ఎందుకు చింపినావురా, కుళ్ళిపోతాడా? नहीं मैडम, बिल्कुल नया फैशन चल रहा है ये है। पसंद आया आपको? ये पसंद आया तो रख लो, हम नहीं डाल दो इसी में। लो सर ये पसंद नहीं आया, वही वाला मंगा लेते हैं। चलो वही वाला लेके आओ, पंख लगाई गई निकाल लो। यही वाला है, ये खाली बॉक्स अलग कर देंगे सर। ये देखना हमारे पास में है तो। ఇంకా 1 డేలో తొందరగా చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఈ హెరిటేజ్ విలేజ్ అనేది పిల్లలకి పెద్దవాళ్ళకి కంపల్సరీ మంచి ఒక షిరిడి అంటే ఏంటి, అంటే ఒకప్పుడు షిరిడి ఎలా ఉండేది అనే ఆలోచన అనేది ఇక్కడికి వస్తే క్లియర్ అయిపోతుంది. ఇంకా మేము అక్కడే 4 అవర్స్ టైం స్పెండ్ అయితే చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇక 2 o'clock వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి లంచ్ చేసి రెడీ అయ్యి వెళ్ళేకి ట్రైన్ టైం కూడా అయ్యింది. दिल्ली घूमने गए, बोल जाएगा कलकत्ता घूमने, मैडम चलो कलकत्ता जाओ, एक एक करके आओ। बम्बई से आ गए और ये वाला बोल दिल्ली से आ गई, ये वाला बोल कलकत्ता से आ गई। एक बार फिर से देखो जरा, బన్నీగడ్ పైసలు తీసుకొని వచ్చేస్తాడు. बंद कर दिया और इस वाले बोल को इस वाले डब्बे। ఇంకా ఇక్కడ మనకి తోలుబొమ్మల ఆట, చిన్న చిన్న గేమ్స్ కూడా ఉంటాయి. కానీ ఇంకా వద్దు, ఇక్కడ ఇవన్నీ చూస్తే మనకి టైం లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే పావురాలు తీస్తున్నాడు చూడండి. काटने वाले को हम अलग कर देंगे। चलो बिजू तुम इधर में बैठो, काटने वाले को यहाँ पर और पालने वाले को बीच में। అరే దాన్ని పట్టుకురా పవన్. क्या चीज है सर? ये कबूतर है, इकल्ला आया है सर, इसका एक जोड़ीदार है वो टंकी पे रह गए। आगे आजा। ఇంకా మ్యాజిక్ చేస్తూ ఉంటే కొంచెం మనకి చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఆ లాజిక్ కూడా అర్థం కాదు మనకి. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా పార్కులో మంచిగా ఆడుకున్నారు. ఫస్ట్ నేనైతే రాగానే ఒక ఆట అయితే ఆడేశాను. తర్వాత ఇంకా మా బన్నిగాడికి కొంచెము అన్నం అయితే పెట్టేసుకున్నాను ఆడిపిస్తూ. ఇక పిల్లలు పెద్దలు అందరం ఆడుకున్నాము. చాలా ఇక్కడైతే అందరూ ఏజ్తో సంబంధం ఉండదు, ఎవరు ఆడినా ఏమన్నారు అనమాట. ఇంకా పైకైతే మేము ఇలా ఈ అక్క నేను ఇద్దరం కలిసి ఎక్కాము. ఎట్లా వెళ్ళిపోతున్నాం కదా అక్క, ఎక్కువ మన ఇద్దరం ఆడదామని చెప్పి ఇట్లా పైకి ఎక్కి అయితే నడుస్తున్నాము. ఇక్కడ మా బన్నిగాడిని చూస్తుంటే వాడు నన్ను తీసుకెళ్తున్నట్టుంది. అంటే ఒక ముసలావిడిని రోడ్డు దాటియడానికి పట్టుకొని వెళ్తారు చూడండి, అలా ఉంది కదా. నాకైతే ఈ క్లిప్ చూసినప్పుడల్లా అలానే అనిపిస్తుంది. నాకేదో రోడ్డు దాటిస్తున్నట్టే అనిపిస్తుంది. నేను కూడా నడవడం కూడా ఎంత భయంతో నడుస్తున్నానో, ఎలాగైతే దాటేశాను. ఆ ఎక్క ఇంకా అక్కడే ఉంది, మెల్లమెల్లగా వస్తుంది పట్టుకుంటూ. మస్తు అనిపిస్తుంది. కొన్ని ఆడాలి, అలా కూర్చుంటే అయిపోదన్నమాట. చిన్న ఆడాలనిపిస్తుంది కూడా. కొంతమంది ఆడాలనుకుంటారు కానీ ఇక వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు. అదే బ్యాచ్ నేను కూడా. కొంచెం ధైర్యం చేసి అయితే అన్నీ ఆడాలి. ఇక్కడ ఇదైతే మా బిట్టు మస్తు ఆడతాడు. ఇంకా పిల్లలందరూ ఇది కూడా ఆడేశారు. ఇక మేము ఆటోకి అయితే కాల్ చేసినాము, ఇంకా వస్తుందని చెప్పి అన్నారు. అయినా కూడా మా వాళ్ళు రావట్లేరు. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసి వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడ వీళ్ళు ఆడుతూనే ఉన్నారు, మేము పిలుస్తూనే ఉన్నాము, అస్సలు రావట్లేరు. ఇక్కడైతే ఫోటోషూట్కి కానీ ఇలాంటి ఇక్కడ చూసారు కదా, ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది. మాకు అంత కనిపించలేదు, వెళ్ళేటప్పుడు కనిపించింది. వాయు తెలుగు వ్లాగ్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు వాయు తెలుగు వ్లాగ్స్. నేను మీ జ్యోతి. మీ
मेरा हाय everybody మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఓల్డ్ షిర్డీలో ఉన్నాము. ఇక్కడ ఆడుకోవడానికి చాలా వస్తువు. మమ్మీ మమ్మీ అని పిలుస్తుండు. ఓకే ఓకే ఇంకా మీకైతే ఈ ఓల్డ్ షిరిడి గురించి అదేనండి మన హెరిటేజ్ విలేజ్ గురించి అయితే మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది అయితే మనకి షిరిడి నుంచి అయితే చాలా దగ్గర, పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్, కంపల్సరీ విజిట్ అయితే అవ్వాలి. ఇది ఎండాకాలం కాబట్టి ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే కొంచెం ఎండకే మేము కొంచెం చెమటలు గారిపోతున్నాయి అనమాట. వర్షాకాలం చలికాలం ఇలా అయితే ఇంకా చాలా బాగుంటుంది హెరిటేజ్ విలేజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.